హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లో వెళ్దాం. ఏపీ పెన్షన్ తీసుకుంటున్న ప్రతి వారికి మంచి శుభవార్తగా ఇది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉపాధి నిమిత్తమై వివిధ ప్రాంతాలకు వెళ్తూ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఇదొక శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఊరట కలిగించారని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే పెన్షన్ ఇంతకుముందు ఎలా ఉండిందంటే, ఎక్కడ పనిచేస్తున్నా పెన్షన్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళక స్వదేశానికి వచ్చే పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండింది. కానీ ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రతి ఒక్కరూ ఎక్కడైతే మీరు ఉపాధి కోసం వెళ్ళారో, ఎక్కడైతే పని చేసుకుంటున్నారో అక్కడే మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చండి. అండ్ ముఖ్యంగా ఇది పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి విధానం అంటారు. ఇది ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మీ సచివాలయంలో ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పెన్షన్ ట్రాన్స్ఫర్ అంటారు. ఇది ఎప్పటి నుంచి స్టార్టింగ్ ఉంటుందంటే, మీరు మామూలుగా పెన్షన్ తీసుకున్నప్పుడు 1, 2, 3 తేదీల్లో పెన్షన్ క్లోజ్ అయిపోద్ది. అండ్ 3, 4 ఈ తారీఖుల్లో మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి, కొత్త బిల్లుకి సంబంధించి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఈ అక్టోబర్ నెలలో, వచ్చే నెలలో ఖచ్చితంగా అయితే వాళ్ళకి పెన్షన్ వస్తుందండి. దాదాపుగా మొత్తం ఈ లబ్ధిదారులందరూ ఇంచుమించుగా 3 లక్షల మంది ఉన్నారు. 3 లక్షల మందికి అయితే ఈ కొత్త పెన్షన్ అయితే అమలుకి రావడం జరుగుతుంది. సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మీకు చెప్దామని చెప్పి చేస్తున్నాను. ఇలాంటి ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.